వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. మంచిది ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ఇలాగున కూడి చేరి స్తుతించి ప్రార్థించి ఆరాధించేటువంటి భాగ్యమును ప్రభు మనకిచ్చినందుకు నేను ప్రభువుని స్తుతించుచూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అనేకులకు లేని గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. అందుకు మనము దేవుణ్ణి స్తుతించే వారిగా ఉండాలి. 111వ సంకీర్తనలోని యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని వివేచించుదురు. ఆయన కార్యము మహిమా ప్రభావము గలది, ఆ నీతి నిత్యము నిలకడగా నుండును. ప్రభునందు ప్రియులరా, భక్తుడు ఇలాగున దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఏమని స్తుతిస్తున్నాడు? ఎలాగున దేవుణ్ణి స్తుతిస్తున్నాడు అంటే, స్తుతించండి, యెహోవాను స్తుతించండి, ఆయన ప్రభావమును స్తుతించండి, ఆయనకు మహిమా ప్రభావములను చెల్లించండి అంటూ యెహోవాను స్తుతించండి. యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎవరు దేవుణ్ణి స్తుతించగలరు అనంటే, నీతి కలిగిన వారు, యథార్థవంతులు, భక్తి కలిగిన వారు. ఎక్కడ స్తుతిస్తారో తెలుసా? సభలోనైనా సమాజములోనైనా ఎక్కడైనా సరే దేవునికి మహిమ తెచ్చేవారుగానే ఉంటారు. ప్రియులారా వినండి, ఎక్కడైనా మంచి కార్యం జరుగుతుంది, అక్కడ అందరూ నిన్ను అభినందిస్తున్నారు అనుకోండి, అప్పుడు నువ్వేం చెప్పాలి అనంటే, ఇది దేవుని వలన కలిగిన గొప్ప కార్యమయ్యా, ఈ రోజున నేను ఇలా ఉన్నాను అనంటే అది దేవుని కృపే. ఈరోజు నాకు ఇంత ఘనత వచ్చింది అనంటే అది దేవుని కృపే అంటూ దేవునికి మహిమ తెచ్చేవారిగా, దేవుని స్తుతించేవారిగా మనం ఉండాలి. మొన్నటి దినాన్న ఈ మధ్య కాలంలోనే క్రికెట్లోని ఉమెన్స్ క్రికెట్ జరిగింది కదా. అందులోని జమీమా అనేటువంటి ఒక యవనస్తురాలు క్రికెట్లోని ప్రియులరా విజయం సాధించింది. ఆమె విజయం సాధించిన తర్వాత అందరూ చప్పట్లు కొడుతూ, ప్రియులరా మన ఇండియా అంతా కూడా జమీమాకు మన జేజేలు కొడుతున్నప్పుడు ఆమె ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? నేను ఎంత కష్టపడి పైకి వచ్చానని చెప్పలా, లేకపోతే నా తల్లిదండ్రులు ఎంతగా నన్ను నడిపించారని చెప్పలా, లేక నా కోచ్ వల్ల నేను వచ్చానని చెప్పలా. నేను యేసు ప్రభు నమ్మాను, ప్రభు నాకు ఇంత ఘనతనిచ్చాడు, ప్రభువే నాకు విజయమునిచ్చాడు, ప్రభువే నాకు సహాయం చేశాడు అనంటూ దేవుని నామాన్ని ఘనపరిచింది, దేవుని నామాన్ని హెచ్చించింది. నిజమే, ఒక వ్యక్తి విజయం సాధించాలన్నా, ఒక వ్యక్తి ప్రియులరా ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళాలన్నా దాని వెనుక దేవుని యొక్క కృప ఉండాలి, దేవుని ఆశీర్వాదం ఉండాలి, దేవుని యొక్క సహాయము ఉండాలి. అది మనము జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలి. ఒక కూడిక పెట్టుకున్నావా, ఆ కూడికలో కూడా సాక్ష్యం చెప్పేటప్పుడు, దేవుడే తన కృపలో నన్ను కాపాడాడు, దేవుడే నన్ను హెచ్చించాడు, దేవుడే నన్ను ఆశీర్వదించాడంటూ దేవునికి మహిమ తెచ్చే వాడిగా నీవు ఉండాలి. ఎవరితో నీదో మాట్లాడుతున్నావు, అన్న ఎలా ఉన్నారు, బిడ్డలు ఎలా ఉన్నారు, కుటుంబం ఎలాగుంది, వ్యాపారం ఎలాగుందని అడిగినప్పుడు దేవుని కృప వలన బాగానే ఉన్నారు, బిడ్డలు బాగున్నారు, దేవుని దయ వలన మేము ఆశీర్వదించబడ్డాం, ఏదో కొద్ది గొప్ప అప్పులు తీర్చుకోగలిగాం, ఇంతగా దేవుడు తన సహాయం అందించాడు అంటూ మనం ఇతరులకు సాక్ష్యం చెప్పేటప్పుడు దేవునికి ఏం కావాలి? మహిమ తీసుకొచ్చేటువంటిగా నీ సాక్ష్యం ఉండాలి. అందుకనే యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజంలోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటాడు.
పూర్ణ హృదయముతో. ఎలాగా? పెదవులతో చెప్పడం కాదు, ఆ దేవుని దేవులు బాగానే ఉన్నామండి అన్నట్టుగా కాదు. ఆ మాట ఎక్కడి నుంచి రావాలి? హృదయములో నుంచి రావాలి. కొన్నిసార్లు ఎవరైనా కొన్ని విషయాలు నన్ను అడుగుతూ ఉన్నప్పుడు, నేను నా అనుభవాలు చెబుతూ ఉన్నప్పుడు నాకు అనుకోకుండా కళ్ళంట నీళ్లు కారుతూ ఉంటే కారణం ఏంటి తెలుసా? హృదయములో దాగి ఉన్న దుఃఖమంతా బయటకు వచ్చేస్తుంది. దేవుడే నన్ను విడిచిపెట్టలేదండి, దేవుడు నన్ను పట్టుకున్నాడు, దేవుడు నన్ను నిలబెట్టాడు, దేవుడు నన్ను ఆశీర్వదించాడు అంటూ అది లోపట్ల నుంచి రావాలి. నువ్వు దేవుణ్ణి స్తుతించే మాట, లేక దేవుని గురించి మాట్లాడే మాట హృదయపూర్వకంగా ఏం చేయాలి? ఆయనను స్తుతించేవారిగా, ఆయన ఘనపరిచేవారిగా మనం ఉండాలి. ఎందుకు స్తుతించాలి అనంటే, రెండో చరణం అంటాడు, యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టం గల వారందరూ వాటిని విచారించుదురు. దేవునికి స్తోత్రం. బాక్స్ వినండి. యెహోవా క్రియలు లేక యెహోవా కార్యములు గొప్పవి. ఆయన జీవితంలో చేసిన కార్యాలు లేక క్రియలు అవి గొప్పవి. వాటి యందు ఇష్టము గలవారు వాటిని విచారించుదురు. జాగ్రత్తగా వినండి. వాటి యందు విచారించడం అంటే ఏంటి? నా జీవితంలో దేవుడు ఇలా చేశాడు కదా, నేను ఒకప్పుడు ఇలా ఉండేవాడిని కదా, ఇలా ఉండేదాన్ని కదా, దేవుడు నన్ను హెచ్చించాడు, దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు. వినండి, కొన్నిసార్లు హాస్పిటల్స్కి వెళ్తున్నప్పుడు నేను కూడా ఒకప్పుడు నా బిడ్డలతో హాస్పిటల్ చుట్టూ తిరిగాను కదా, ఆ స్కానింగ్ రిపోర్ట్ల కోసం, ఎక్స్రే రిపోర్ట్ల కోసం పరుగులు తీశాను కదా, డబ్బుల కోసం పరితపించాను కదా, నా బిడ్డ పరిస్థితి ఏమవుతుందా అని ఆలోచించాను కదా, ఏడ్చాను కదా. ప్రభువా, నీ ఆశ్చర్య కార్యాలు అంత గొప్పవి అంటూ ఆయన చేసిన గొప్ప కార్యాలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ స్తుతించాలి. ఎక్కడికో వెళ్ళో, ఎవరికో ఒంట్లో బాగోలేదు, పిల్లడి కోసం మాట్లాడడానికి వెళ్ళో, ఏం పర్వాలేదు, దేవుడు కార్యం చేస్తాడు, దేవుడు స్వస్థపరుస్తాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. నా బిడ్డల విషయంలో కార్యం చేశాడు కదా, నీ బిడ్డ విషయంలో కార్యం చేస్తాడు, నా కుటుంబంలో కార్యం. అలాగా మనము ఆయన క్రియలను జ్ఞాపకం చేసుకుంటూ, నిజమే నీ జీవితంలో ఆయన చేసిన క్రియలు చాలా గొప్పవి, చాలా ఉన్నతమైనవి. వాటిని మనం ఏం చేయాలో తెలుసా? విచారించాలి. ఏం చేయాలి? విచారించాలి. ఒకానొక పరిస్థితి ఇది కదా నాది, నేను అప్పులతో తాళలేని పరిస్థితి కదా నాది. అరే, 1,00,000 రూపాయలు అప్పు ఉన్నవాడు చచ్చిపోయాడు, 2 లక్షల అప్పు కోసం వాళ్ళు ఇబ్బంది పడిపోయి ఆత్మహత్య చేసుకున్నారు, ఇంకా ఎక్కువే కదా. కానీ దేవుడు నా పట్ల ఎంత కార్యం చేశాడు. మరి చిన్న విషయంలోనే ఆ వ్యక్తి ఆ నిందను భరించలేక చచ్చిపోయిందా, కానీ దేవుడు నా విషయంలో ఎంత గొప్ప కార్యం చేశాడు. నిందలను తట్టుకునే కృపనిచ్చాడు, అవమానాలను తట్టుకునే కృపనిచ్చాడు, అప్పులను తీర్చుకోవడానికి సహాయం చేశాడు, పడిపోయిన చోటుని నిలబెట్టాడు. అవమానాలు, ఎవరైతే నన్ను అవమానించారో, నిందించారో వాళ్ళే నన్ను ఘనపరిచేటట్లుగా దేవుడు చేశాడు. ఆయన ఆశ్చర్య కార్యాలను ఏం చేయాలి? మనము విచారించాలి, జ్ఞాపకం చేసుకోవాలి. దేవా, నా పట్ల ఇంత గొప్ప కార్యాలు చేసావా? దావీదు మర్చిపోవట్లేదు ప్రియులారా. ఏమండి, తన జీవితంలో అపజయాలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు, విజయాలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు, అవమానాలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు, నిందలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు, జయస్తోహమైనటువంటి ఏమండి ఆ యొక్క విజయ భేరిని కూడా జ్ఞాపకం చేసిన ప్రజలు ఎంతగా నన్ను ఘనపరిచారో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంటే అవమానించిన వాటిని జ్ఞాపకం చేసుకున్నాడు. వింటున్నారా? ఏ నోడైతే దావీదును 10,000 కొలది, సౌలు 1,000 కొలది, దావీదు 10,000 కొలది జైలు కొట్టారో అది కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కనుక ఆయన ఆశ్చర్య క్రియలను లేక యెహోవా క్రియలు గొప్పవి, వాటిని ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు అని మాట్లాడుతున్నాడు. 5వ చరణం మనం చూస్తే వినండి, 4లోనే అంటాడు కదా, ఆయన తన ఆశ్చర్య కార్యమును జ్ఞాపకం చేసుకుని చూసనగాను నియమించున్నాడు. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు. జాగ్రత్తగా వినండి, దేవుడు ఎలాంటి వాడట? దయాదాక్షిణ్యపూర్ణుడు అయినా. ఏమండి, అంతేకాదు తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకొనిచున్నాడు. దేవుడు దయగలిగిన వాడండి, ప్రేమ కలిగిన వాడండి, దయాదాక్షిణ్యపూర్ణుడు ఆయన. కనుక ఆయన ప్రేమించినట్టుగా ఈ ప్రపంచంలో ఎవరు ప్రేమించలేరు.
ఆయన దయ చూపించినట్టుగా ఎవరు దయ చూపించలేరు. ఆయన క్షమించినట్టుగా కానీ, ఆయన కరుణించినట్టుగా కానీ, కనికరించినట్టుగా ఎవరు చూపించలేరు. అందుకనే ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు. తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. పోషిస్తాడు ఆయన. నాకేంటి నా పరిస్థితి ఇలా అయిపోయింది, నా భర్త లేడు కదా, నా బిడ్డలు లేరు కదా, వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోతే నా పరిస్థితి ఏంటి, నేను ఒంటరినే కదా, నన్ను ఎవరు ఆదరిస్తారు, నన్ను ఉన్నావా తిన్నావా అని ఎవరు అడుగుతారు అని కుమ్మిలిపోని అవసరం లేదు. ప్రభు అంటున్నాడు, తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. పోషిస్తాడు, ఆయన నడిపిస్తాడు, ధైర్యపరుస్తాడు, నీ వెంట ఉంటాడు. అంటాడు కదా, ముదిమి వచ్చినంత వరకు నిన్ను ఎత్తుకునివాడును నేనే. ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను